హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. కొత్త రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, టూటీ ఫ్రూటీ. ఇంట్లోనే చాలా ఈజీగా ఈ టూటీ ఫ్రూటీని అనేది తయారు చేసుకోవచ్చు. అసలు ఏమీ వంట రాదు అన్న వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి తప్పకుండా ట్రై చేయండి. ఎంత ఈజీగా ఈ టూటీ ఫ్రూటీని చేసుకోవచ్చో మీకే తెలుస్తుంది. కేక్స్లో కానీ ఇలా కుకీస్లో కానీ ఏం తయారు చేయాలనుకున్నప్పుడు కూడా ఈ టూటీ ఫ్రూటీని వాడతాం కదా. సో తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా ఇవి ఎలాగో షుగర్లో కలుపుతాం కాబట్టి పిల్లలు కూడా కొంచెం తీయగా ఉంటే ఇష్టపడతారు కదా. సో దానికోసం నేను మామూలుగా అందరూ పచ్చిపప్పాయితో చేస్తారు. పచ్చిపప్పాయితోనే కాదు, ఇలాగా వాటర్ మిలన్తో కూడా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. వాటర్ మిలన్లో ఎర్రగా ఉన్న దాన్ని అంతా తీసేసి ఇలా తొక్కు దాన్ని మాత్రమే తీసుకోండి. అలా తొక్కు పైనంతా పీల్ చేయండి. పైన తీసేసాక ఇలా తెల్లగా ఉన్నదాన్ని మాత్రమే తీసుకోవాలండి. తెల్లగా ఉన్నదాన్ని తీసుకొని చిన్న సైజు మీడియం ముక్కలుగా మాత్రమే కట్ చేసుకోండి. మరీ పెద్దదిగా కట్ చేశారు అంటే మంచిగా అనిపించవు. మామూలుగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే అవి వాటర్లో ముడుచుకునేసరికి కరెక్ట్ సైజ్ అయితే వస్తుందండి. మా పాప కూడా నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది. చూడండి ఎట్లా చేస్తుందో. సో ఇట్లాగా నేను అన్నీ కట్ చేసుకున్నానండి. ఇది సగం వాటర్ మిలన్ మాత్రమే తీసుకున్నాను. ఆ పైన తొక్క వరకే తీసుకొని ఇట్లా కట్ చేసుకున్నాను. అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. చూడండి చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాను, మరి పెద్దవాటిగా కట్ చేయలేదు. ఆ తర్వాత స్టవ్ మీద ఈ మునిగే వరకు వాటర్ పోసి ఆ వాటర్లో మనం కట్ పెట్టుకున్నాము ఈ వాటర్ మిలన్ ముక్కలన్నీ ఇట్లాగా వేయాలండి. వేసి ఒక 5 నుంచి 7 మినిట్స్ వరకు బాయిల్ చేయాలండి. బాయిల్ చేస్తే ఇలా ముక్క పట్టుకుంటే మనకి మెత్తగా ఉడికినట్టు తెలిసిపోతుంది. అంతవరకు కొద్దిగా బాయిల్ చేయండి. బాయిల్ చేస్తే ఆ ముక్కలన్నీ సాఫ్ట్నెస్ వస్తుంది. ఆ సాఫ్ట్ స్ట్రక్చర్ అనేది రావాలి ఆ ముక్కలకి. చూడండి బాగా బాయిల్ అవుతున్నాయి. మీరైతే ఒక 5 నుంచి 7 మినిట్స్ లోపలే బాయిల్ చేస్తే బాయిల్ అయిపోతాయి. చాలా తొందరగా కూడా బాయిల్ అవుతాయి. సో ఆ తర్వాత స్టవ్ కట్టేసి వాటర్ ఉంచేసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఆల్మోస్ట్ నాకైతే బాయిల్ అయిపోయాయి. నేను స్టవ్ కట్టేసుకొని ఇట్లాగా మీ దగ్గర తేరిపేసేది లేకపోతే ఇలా జల్లెరేకుల్లో పోసినా కానీ సరిపోతుందండి. జల్లెరేకు తీసుకొని దాంట్లో నీళ్ళన్నీ పోయేటట్టు పోసేసుకొని ఆ తర్వాత అవి చల్లారడానికి పక్కన పెట్టండి. కొద్దిగా చల్లారాలి ఆ వాటర్ అంతా పోవాలి. పోయేలాగా కొద్దిగా డ్రై అయ్యాక చూడండి నేను గ్లాస్ తోటి ముక్కల్ని కొలుస్తున్నాను. నాకైతే మొత్తం టోటల్గా 3 గ్లాసెస్ అయ్యాయి. సో అందుకోసం నేను కప్పు వరకు మాత్రమే సిరప్ తీసుకుంటున్నాను. ఆ సిరప్ తీసుకొని ఆ సిరప్లో 2 గ్లాసుల వరకు నేను వాటర్ పోసుకున్నాను అండి. వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టి వెయిట్ చేశాను. దీనికి మరీ ఎక్కువ పాకం కూడా ఏం అవసరం లేదండి. ఆ షుగర్ బాగా కరిగాక కొద్దిగా అంటే మామూలుగా చేతికి ఇట్లా జిగురుగా అంటుకుంటుందంటే సరిపోతుంది. షుగర్ని అయితే బాగా కరిగించాలి. సో జిగురుగా అంటుకుంటుంది అంటే సరిపోతుంది. చాలా దీనికి మరీ తీగ పాకాలు అట్లా ఏం అవసరం లేదు. చెప్పాను కదా, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ రెసిపీని అయితే తయారు చేసుకోవచ్చు. తినడానికి కూడా అంతే బాగుంటాయి. చూడండి నేను అట్లా అన్నప్పుడు మామూలుగా మనకి జిగర్లాగా వస్తే సరిపోతుంది. కొద్దిగా లైట్గా ఆ తర్వాత ఈ ముక్కలన్నీ పోసేసి ఇంకొక 2-3 మినిట్స్ ఆ ముక్కలన్నిటికీ సిరప్ పట్టే వరకు ఉంచాలన్నమాట. సో ముక్కలన్నీ పోసేసాను నేను. పోసేసి కొద్దిగా కలబెడుతున్నాను నేను. ఆ ముక్కలుకి అన్నీ పీల్చుకుంటాయి. ఆ సిరప్ అనేది ఆ పీసెస్ అన్నీ పీల్చుకుంటాయి. బాగా పీల్చుకొని వాటికి తీయగా అంటే మామూలుగా షుగర్ అంటేనే తెలుసు కదా, తీయగా అవ్వడానికి ఇంకొక 2-3 మినిట్స్ వరకు బాయిల్ చేసేసి దించేసుకొని అంటే మామూలుగా షుగర్ సిరప్ ఉంటుంది కొద్దిగా మిగిలితే కొన్నిసార్లు ఏమో అది మొత్తం పీల్చేస్తుంది. పీల్చకపోతే మీరు ఉన్న వాటర్ని తీసి వేరు చేయొచ్చు. ఆ సిరప్ని వేరు చేసేసి ఇలాగ డ్రై అయ్యేలాగా పెట్టుకోండి. ఆ తర్వాత కొద్దిగా వెనీలా ఎసెన్స్ కలపండి. ఎందుకంటే వాటర్ మిలన్ స్మెల్ రాకుండా మంచిగా స్మెల్ రావడానికి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీరు కావాలంటే కలుపుకోవచ్చు, లేకపోయినా లేదు, ఏం కాదు. ఆ తర్వాత నేను 3 సపరేట్గా చేస్తానండి. వెనీలా ఎసెన్స్ కలిపాక 3 కప్స్కి తీసుకున్నాను. ఇలా నేను 3 ఫుడ్ కలర్ తీసుకొని కలుపుతున్నాను. మీరు కావాలంటే ఒక్కటే ఫుడ్ కలర్ అయినా తీసుకొని కలుపుకోవచ్చు. చాలా ఈజీగా ఈ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు అండి. ఇలా కావాలంటే మీరు చెప్పాను కదా, ఒకటి కావాలంటే ఒకటైనా చేసుకోవచ్చు, లేదంటే 3 కలర్స్ తీసుకొని 3 కలర్స్గా దీన్ని చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా ఈ ఫుడ్ కలర్ కలిపేసి బాగా ఎండలో అయితే ఆరపెట్టొద్దండి. ఎండలో ఆరపెట్టారు అంటే అంత బాగుండవు. ఎండలో ఆరపెట్టిన ఒక 1 అవర్ తర్వాత తీసేసి ఫ్యాన్ కిందనే పెట్టుకోండి. ఎందుకంటే అంత జ్యూసీగా ఉండాలి అంటే ఈ టూటీ ఫ్రూటీ ఎండలో ఎక్కువ పెట్టారు అంటే అవి బాగా డ్రై అయిపోయి అంత మంచిగా అనిపించదు. అందుకోసం ఎండలో ఆరపెట్టకుండా మీరైతే ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లాగ నేను చూడండి నేను 3 కలర్స్ కలిపాను. 3 కలర్స్ కలిపేసి అవన్నీ ఆరబెట్టడానికి 3 ప్లేట్లైనా తీసుకోవచ్చు, లేదంటే ఒకటే ప్లేట్లో ఇలాగా పల్చగా కలిపేసి పెట్టుకోవచ్చు అండి. చాలా ఈజీగా ఈ టూటీ ఫ్రూటీ అనేది తయారు చేసుకోవచ్చు కదా. మీకు టైం ఉందా? టైం ఉంటే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.